ఇక్కడ తయారయ్యే సరుకు అది కాదు. ఇక్కడ తయారయ్యే సరుకు నేనున్నాను మీకు ఎందుకు రాండి వరుస పెట్టండి అందరిని ఎత్తిని చేతులు పెడతాను మొత్తానికి బాగుపడిద్దని ఇది కాదు. ఇక్కడ తయారయ్యే సరుకు తమంతటా తాముగా దేవుణ్ణి కలుసుకొని, దేవుని తెలుసుకొని, దేవుణ్ణి కలుసుకొని, దేవుని శక్తి పొందుకొని, దేవుని మీద ఆనుకొని తాము విడుదల పొందుటయే గాక అనేకులను విడిపించడానికి శక్తివంతులగునట్లుగా ఆ సరుకు ఇక్కడ కావాలి. అది తయారు కావాలి ఇక్కడ. హల్లెలూయా. కూటమి అయిపోగానే పరిగెత్తుకుంటూ వస్తారు చూడు, జాలేసిద్ది నాకు వాళ్ళని చూస్తే, ఎందుకంటే పసిపిల్లల్లాగా ఉంటారు నాకు. కూటమి అయిపోయిన తర్వాత అలా పక్కకి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడతారు చూడు, వాళ్ళని చూస్తే గౌరవం వేసిద్ది నాకు. వాళ్ళు ఎదిగిన పిల్లలు అన్నమాట, ఎదిగిన వాళ్ళు. కూటమి అయిపోగానే పొడిసేద్దులాగా పరిగెత్తుకుంటూ వస్తారు చూడు, వాళ్ళు చిన్నపిల్లలు. అంటే తండ్రిని ఇంకా కలుసుకోవాలా, ఆయన ఇంకా పూర్తిగా కలుసుకోవాలా. తెలుసుకుంటే ఆయన్ని కలుసుకుంటే శాలేమన్నను కలవటం కాదు, ముందు యేసయ్యను కలుసుకోవటానికి సమయం వెతుక్కుంటూ ఉంటారు. అర్థమవుతుందా? కూటమి అయిపోగా నీడు ఏడున్నాడు నన్ను దేవుడు ఆడుకోవటం కాదు. మరీ కొంతమంది అయితే కూటమి ఎండింగ్లో నేను దిగి వెళ్తూ ఉంటాను అనుకో, ఇక్కడ జరిగే ప్రార్థన అది కూడా పక్కన పడేసి ఒక మనిషి కోసం పరిగెత్తుతారు నేను బయటికి వెళ్తుంటే. పిచ్చ కోపం వచ్చింది నాకు. వీళ్ళకి మైండ్ ఉందా పోయిందని. బలిపీఠం మీద దేవునికి ప్రార్థన జరుగుతున్నప్పుడు అసలు కదలకూడదు, ఇక్కడ నుంచి కదలకూడదంటే నువ్వు దొరకవుగా.